బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు ఈ రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో గుంటూరు రైల్వే స్టేషన్ కి వచ్చిన సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో శాలువా కప్పి గజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కామెంట్స్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. దేశం అన్ని అంశాల్లో మోదీ నాయకత్వంలో విస్తరణ జరుగుతోంది. 2019 తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మన దురదృష్టకరం. రైల్వే స్టేషన్లు, హైవేలు ఆధునీకరణ చేయటం సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆమోదాలు పంపినా నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. పోలవరంపై విఘ్నత లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తించారు. గడిచిన వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. రాహుల్ గాంధీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు. వక్ఫ్ బిల్లులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం. కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. ఏపీలో నేను ఎప్పుడో లిక్కర్ స్కామ్ గురించి చెప్పాను. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు. చీప్ లిక్కర్ ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్పై పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. లిక్కర్ స్కామ్పై సమగ్ర విచారణ జరపాలి. విజయసాయిరెడ్డి బీజేపీ పార్టీలోకి ఎప్పుడొస్తాడో తెలియదు. వేరే పార్టీల నుంచి వచ్చేవారని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఏదో ఆయన సభ్యుడు ఎవరో రాజ్యసభలో బీజేపీకి సపోర్ట్ వక్స్కి సపోర్ట్ చేసేదంటున్నారు, కొంతమంది చేయలేదంటున్నారు. ఆ విధంగా వారు మాట్లాడాలి. ఈ వక్స్ బిల్లు మీద ఆయన అభిప్రాయం స్పష్టంగా తెలియజేయాలి. వ్యతిరేకించమన్నారు, మరి రాజ్యసభలో లోక్సభలో వ్యతిరేకించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విప్పు కూడా ఇచ్చారని తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా మతతత్వంతోనే వ్యవహరించినటువంటి అది వరకు ఆయన ట్రిపుల్ తలాక్ మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ మద్దతు ఇస్తే మహిళలకు సంపూర్ణమైన హక్కు వచ్చింది ట్రిపుల్ తలాక్లో. ఈవేళ మహిళలకు మేము మళ్ళీ వక్స్లో స్థానం కల్పిస్తానంటే ఆయన ఓటేయడం లేదు. ఆయన్ని అడగాలి, ఎందుకు ఎలా జరిగింది. గతంలో మీరు సమర్థించారు కదా ట్రిపుల్ తలాక్ని, ఈవేళ వక్స్కి ఎందుకు సహకరించరు అనే విషయం వారిని అడిగితే భావ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈయన బాగా చూడాలి. నేను చాలా కాలం ముందే చెప్పా, చీప్ లిక్కర్ బాటిల్ 25 రూపాయల కంటే 5 రూపాయల కంటే ఎక్కువ అమ్మడానికి అవకాశం లేదు. దాని ఖరీదు ఇంతే. మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే ఇస్తాం చీప్ లిక్కర్ బాటిల్ అని నేను చెప్తే అందరూ నన్ను సారా వేరాదన్నారు. ఇది చాలా పెద్ద స్కాము. దీనికి ఎవరికి ఆడిటర్లు కూడా అందరూ బాబు వినండి, నన్ను ప్రశ్న వేశారు మీరు, మళ్ళా ఏమైనా రికార్డ్ చేస్తున్నారా? 50 రూపాయలకు అమ్ముతామని ఎందుకు చెప్పాము? అదే ముందు రోజున ఇంకో మాట కూడా చెప్పాను నేను. జగన్ ఊరికే బటన్ నొక్కేస్తున్నాను అంటున్నాడు, కానీ 24లో రివర్స్లో బటన్ నొక్కుతారని చెప్పాను. ఎప్పుడు 10,000 ఎలక్షన్ అయిన తర్వాత చీప్ లెక్కన 50 రూపాయలు అమ్ముతారన్న రోజునే అదే జరిగింది. ఈవేళ 1 కోటి మంది జగన్కి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఎందుకు ఓట్లేశారు? అవినీతి జరిగింది కాబట్టి. అదే నాకేదో రాయల్ ఛాలెంజ్ తాగాలంటే నేను భూమి బీర్లు ఇస్తానంటే ఎవరు ఓటేస్తారండి? మీకేం కావాలో మీరు డబ్బెట్టి మీరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటుంటే కాదు, నేనే ఏదో క్యాపిటల్ తయారు చేస్తాను, ఏదో కొన్ని పేర్లు పెట్టి వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మేస్తే దీనికి ఎంత ఖరీదైనా ఉంటుందంటే చాలా అధ్యయనం చేయాలి. మాటలు సరిపోవు దీనికి. 3,000 కోట్లు 4,000 కోట్లు కాదు, చాలా ఎక్కువ దీంట్లో అవినీతి జరిగింది. నోటి మాటలతో ఎలా చెప్తాం? 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల వ్యాపారం జరిగిందా, 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందా, ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడవలసినటువంటి అంశాలు. ఏమండి, రాజకీయాల్లో జ్యోతిష్యం చెప్పలేము. చాలామంది ఇప్పుడు మా మిత్రపక్షం ఉంది తెలుగుదేశం, చాలామందిని చేర్చుకుని వైసీపీలో ఉన్న వాళ్ళకి మంత్రులు ఇచ్చాం. మేము చాలామంది తెలుగుదేశంలో వచ్చిన మిత్రులకు కూడా మేము సీట్లు ఇచ్చాం. ఆయన రావాలని నేనేం కోరుకోవడం లేదు, పార్టీ డెసిషన్ తీసుకుంటాను దాని మీద. అందుకని రాజకీయాల్లో ఏదైనా జరుగుతాయి, వాటి మీద నేను స్పెసిఫిక్గా ఆన్సర్ నేను చెప్పలేను, హైకమాండ్ చెప్పుద్ది. సోము వీర్రాజు గారి నాయకత్వం.